పుట్టినరోజు నాడే బలవన్మరణానికి పాల్పడింది, ఉరివేసుకొని మరణించింది. కూతురు చావుకి కారణమైన వారిని కఠినాత్మకంగా శిక్షించాలని చెప్పి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు మాత్రం గౌరవ్ తోసర్, ఆయన కుటుంబం చాలా ఇన్ఫ్లుయెన్షియల్ కుటుంబం అట. సో గౌరవ్ తోసర్ కుటుంబం వైపుగా నిలబడుతున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేనట్టుగా కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సో పోస్ట్ మార్టం చేస్తామంటే చేయనీయకుండా వారిపై కేసులు నమోదు చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకున్నంత వరకు కూడా మేము మా అమ్మాయిని పోస్ట్ మార్టం చేయించడానికి అంగీకరించామని చెప్పి పోలీసులు అడ్డగిస్తున్నారు కుటుంబీకులు. సో గతంలో కూడా వారం రోజుల క్రితం నిక్కీ భట్టి అనేటువంటి ఒక మహిళని పెళ్ళైన తర్వాత 4 ఏళ్లకి చిత్రహింసలకు గురి చేస్తూ 4 ఏళ్ల పాటుగా అనేక చిత్రహింసలను ఎదుర్కొంది ఆ మహిళ. సో నోయిడాలో జరిగింది ఘటన. సో నోయిడాలో జరిగినటువంటి ఆ మహిళ నిక్కీ అనేటువంటి మహిళని చాలా దారుణంగా పెట్రోల్ పోసి సజీవంగా నిప్పంటించారు. సజీవంగా దహనమైపోయింది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఆ విషయం బయటకు వచ్చింది. లేదంటే ఆ అమ్మాయి యొక్క మరణం ఒక సాధారణ మరణంగానే ఉండిపోయేది. గ్యాస్ అంటుకుంది, నిప్పు అంటుకుంది అనే రకంగానే ఉండిపోయేది. అక్కడ పెట్రోల్ పోసి నిప్పు అంటించారు కాబట్టి, ఆ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారు కాబట్టి అసలు విషయం బయటపడింది. సో ఈ రకంగా వరుసగా ఘటనలు బయటపడుతున్నాయి. వరకట్నపు వేధింపులతో మహిళల్ని, నవవధువుల్ని చిత్రహింసలకు గురి చేస్తూ వారి మరణాలకు కారణమవుతున్నారు. వివిధ సంఘటనలన్నీ కూడా మీకు ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేశాను. సో మహారాష్ట్రలో చోటు చేసుకుందని చెప్పే అంశం ఇక్కడ కనిపించేటువంటి ఫోటోలో కనిపించే అమ్మాయి మయూరి. సో మయూరి గౌరవ్కి మే 10న పెళ్ళైంది. 2 రోజుల క్రితం పుట్టినరోజు నాడే, తను పుట్టినటువంటి ఆ రోజునే, బర్త్డే రోజునే తను ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సో దీనికి గల ప్రధాన కారణం ఆ కుటుంబీకం మొత్తం కూడా, అత్తవారింటి కుటుంబాలు మొత్తం కూడా తనని వేధింపులకు పాల్పడి డబ్బులు, నగలు, వరకట్న వేధింపులకు పాల్పడ్డారట. ఏదేమైనా ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తుంది. ఒకసారి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, సో మహారాష్ట్రలో మయూరి ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? వరకట్నపు వేధింపుల పైన గతంలో ఏమైనా ఫిర్యాదులు అందాయా? మయూరి డైరెక్ట్గా తల్లిదండ్రులకు చెప్పలేదా? ఎప్పుడు ఈ సమస్యని వారితో షేర్ చేసుకోలేదా? రైట్, రోజు రోజుకి వరకట్న వేధింపులు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి మహారాష్ట్రలో వరకట్న వేధింపులకు మరో మహిళ బలైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పెళ్లైనటువంటి 4 నెలలకే ఒకవైపు ఆ అత్తగారు వారు వరకట్నం కోసం అనేక విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టారు. దీంతో అది తట్టుకోలేక మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనేది మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మేలోనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ మొత్తం కూడా పెద్దల సమక్షంలో అయింది. పెద్దలు కుదుర్చున్నటువంటి పెళ్లి. ఎప్పుడైతే మ్యారేజ్ కట్నం కింద 10 లక్షలు ఇచ్చారు. 10 లక్షలు ఇచ్చినప్పటికీ ఆ కుటుంబం మాత్రం, ఎవరైతే అత్తగారి కుటుంబం ఉంటారో వాళ్ళు మాత్రం రోజు తరచుగా వేధించేవారు. శారీరకంగా కూడా అనేక సార్లు ఇబ్బంది పెట్టేవాళ్ళు అన్నట్టు కూడా ఇప్పటికే ఒకవైపు అక్కడున్నటువంటి ఎవరైతే మృతురాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. దేనికి ప్రధానంగా వాళ్ళు వరకట్నంతోనే వేధించారు. దాన్ని తట్టుకోలేక మా కూతురు బలవన్మరణానికి పాల్పడ్డదంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఇప్పటికే 10 లక్షలు కట్నం ఇచ్చింది, అదనంగా ఇంకా డబ్బులు, నగలు ఇవ్వాలంటూ కూడా ఇంకా ఒకవైపు అటు అత్తమామ కావచ్చు, భర్త కావచ్చు, రోజు తరచు వేధించేవారు, కొట్టేవారని కూడా చెప్తున్నారు. కేవలం 4 నెలలు అయింది. 4 నెలల్లోనే ఈ విధంగా పెళ్లి కట్నం కింద 10 లక్షలు ఇచ్చిన అయినప్పటికీ ఈ విధంగా తరచుగా రోజు ఇటు చెప్పడం, ఈ విషయం మొత్తం కూడా తన తల్లిదండ్రులకు కూడా చెప్పింది. తన తల్లిదండ్రులు చెప్పడంతో ఒకవైపు అటు అల్లుని కావచ్చు, అటు అత్తగారి కుటుంబాన్ని కూడా మందలించాక అంతా కామైపోతుంది, అంతా కూడా సాల్వ్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ ఒకవైపు ఈ విధంగా తరచుగా వేధించడం కావచ్చు, వీటినన్నింటినీ కూడా ఆమె తట్టుకోలేక పుట్టినరోజు రోజే తను ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి అటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఈ విధంగా రోజు రోజుకి ఒకవైపు దీనిపైన కఠిన చర్యలు, ఒకవైపు అవేర్నెస్ తీసుకొచ్చినప్పటికీ సమాజంలో మాత్రం ఏమాత్రం మార్చలేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఒకవైపు తరచుగా ఎదురవుతూనే ఉన్నాయి. నోయిడాలో కావచ్చు, వారం క్రితం బెంగళూరులో ఈ విధంగా రోజుకి ఇటు ఆత్మహత్యల సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది. దీనికి ప్రధానంగా కట్నం తెచ్చినప్పటికీ ఇంకా వరకట్న వేధులు ఏదైతే ఇంకెక్కువ కావాలని డబ్బులు డిమాండ్ చేయడం, అక్కడి నుంచి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా వాళ్ళు అమ్మ నాన్న చెప్పకుండా
వీటినన్నిటి కూడా మొత్తం కూడా ఇదే అదునుగా తీసుకొని చిత్రహింసలకు కూడా గురి చేస్తున్నారు. ఈ విధంగా రోజు రోజుకి దేశవ్యాప్తంగా కూడా ఏదో ఒక రాష్ట్రంలో రోజుకో సంఘటన దీనిపైన జరుగుతూనే ఉన్నది. దీనిపైన హెచ్ఆర్సీ ఎప్పటికప్పటికి ఒకవైపు అవేర్నెస్ కల్పిస్తూ దీనిపైన కట్న ఏదైనా ఫిర్యాదులు అందినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ సమాజంలో మాట్లాడలేదు. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ ఘటనలో ఒకవైపు మయూరి అటు కుటుంబ సభ్యులకు మాత్రమే చెప్పింది, అటు పోలీస్ స్టేషన్ కావచ్చు, అటు హెచ్ఆర్సీని కావచ్చు, వాటిని సంప్రదించకుండా ఓన్లీ 4 నెలలు మాత్రమే అయింది, చెప్తే వింటారని తను భావించింది. దీంతో తను ఓన్లీ కుటుంబ సభ్యుల మధ్య దీన్ని సాల్వ్ చేసుకోవచ్చని భావించింది. కానీ వలస వచ్చినటువంటి చిత్రహింసలు తను తట్టుకోలేక ఈ విధంగా పుట్టినరోజు బలవన్మరణానికి పాల్పడింది. మే నుండి 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల్లో ప్రతిరోజు కూడా ఒకవైపు చిత్రహింసలు పెట్టి అటు అత్త కావచ్చు, మామ కావచ్చు, అదే విధంగా భర్త కావచ్చు, ముగ్గురు కూడా అనేక విధాలుగా చిత్రహింసలు పెట్టడం తను తట్టుకోలేకపోయింది. అటు కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. అక్కడ కూడా ఆర్థిక పరిస్థితులు బాగాలేక తను ఏం చేయలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్తుంది. ఇప్పటికే అటు మయూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం, మాకు న్యాయం జరగంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపైన ఒకవైపు ఇప్పటికే హెచ్ఆర్సీ టీం కూడా అక్కడికి చేరుకుంది. పోలీసులు కూడా మొత్తం కూడా ఈ కేసు ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ చేసినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మహారాష్ట్రలో దారుణం జరిగింది. పెళ్ళైనటువంటి 4 నెలలకే ఆ వధువు మరణించింది. వరకట్నపు వేధింపులే కారణంగా తెలుస్తోంది. అటు భర్త, అత్త, మామ అంతా కలిసి పెళ్ళైనటువంటి మొదటి రోజు రాత్రి నుంచి వరకట్నం కోసం బెదిరించారట, వేధింపులకు పాల్పడుతుండేవారట, నయవంచన గురి చేశారట, చాలా చిత్రహింసలకు పెడుతూ ఉండేవారట. సో 4 నెలల పాటుగా భరించినటువంటి ఆ వధువు ఇక తాళలేక ఎలాగైనా సరే ఈ బాధ తట్టుకోలేక చనిపోదామని నిశ్చయించుకొని తన బర్త్డే రోజే ఆ వేధింపులు తట్టుకోలేక ఉరివేసుకొని బలవన్మరణకు పాల్పడింది. సో గతంలో కూడా 2 వారాల క్రితం నిక్కీ బాటి అనేటువంటి బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక మహిళను కూడా ఇదే రకంగా తన భర్త పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నారు. కానీ చివరాఖరణ అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారంగా అసలు విషయం బయటపడింది. వీడియోలు కూడా బయటపడ్డాయి. సో ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర జరిగిన ఈ సంఘటనకు సంబంధించి మయూరి గౌరవ్ తోసర్ తన తల్లిదండ్రులపై కేసు నమోదు కాలేదు, ఎటువంటి ఎఫ్ఐఆర్ కాలేదు. సో ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని శిక్షించేంత వరకు కూడా మేము మయూరి మా కూతురు మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయనివ్వమని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో వరుస ఘటనలు బయటపడుతున్నాయి. రోజు రోజుకి ఈ వరకట్న వేధింపుల కారణంగా వివిధ అంశాలన్నీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మహిళలందరినీ కూడా వేధింపులకు పాల్పడి వారిపైన చిత్రహింసలకు గురి చేయడంతో వారంతా కూడా బలవన్మరణాలకు పాల్పడి మరణిస్తున్నారు. ఏదేమైనా ఈ అన్ని అంశాలు కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ రకంగా జరిగే సంఘటనలు చూసిన తర్వాత ఎవరైనా కూడా ఇప్పుడు ఒక పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే ఒక తెలియని వ్యక్తికి తన కూతురుని ఇవ్వాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్ వల్ల కొంత కలవరపాటు గురి చేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది.